ఇది జరుగుతూ వస్తుంది. ఆ తర్వాత కాలక్రమంలో మళ్ళీ ఈ అధికారులు మళ్ళీ యథావిధిగా దాన్ని లైట్ తీసుకోవడం అనేటువంటిది ప్రక్రియ అనేటువంటి. ఒక్క నిమిషం హోల్డ్ లో ఉంటారా? అక్కడ ఎవరైతే ప్రత్యక్షంగా చూసారో ఈ మొత్తం ఘటన వారు ఒకసారి మనతో మాట్లాడతారు. హైమారెడ్డి అని వారు ఉన్నారు. హైమారెడ్డి గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ఏం జరిగింది అంటే ఆ టైంలో మీరు ఎక్కడున్నారు? ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది దాని గురించి ఒకసారి చెప్తారా? పుట్టపర్తిలో నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది సార్, పుట్టపర్తి జిల్లాకు సంబంధించి. ఓకే, అక్కడికి వెళ్ళాను సార్. ముందు రోజు నేను వస్తున్నాను సార్, ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్. నేను ఏమైంది అని అడిగితే మేడం అక్కడ ఏదో బస్సు కాలుతున్నట్టుంది అన్నారు. అనేసరికి నేను గబగబా ఏదైనా హెల్ప్ అవుతుందేమో, పోలీసులు వచ్చారా రాలేదు అని నేను గబగబా దిగి వెళ్ళాను సార్. యాక్చువల్లీ వెళ్ళేసరికి అక్కడ బస్సు తగలబడిపోతుంది, కొంతమంది ఏడుస్తున్నారు సార్. ఇంకా చాలా మంది చేతుల్లో మొబైల్స్ సార్, సెల్ ఫోన్స్ తో వీడియోలు తీస్తున్నారు సార్. ఎవరైనా పోలీసులకు ఫోన్ చేశారా అంటే ఒక అబ్బాయి రెస్పాండ్ అయ్యాడు, మిగిలిన వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఒక పక్కన వర్షం, వాళ్ళ ఫోన్లు తీసుకుని నేను దేనికైనా కాల్ చేద్దామంటే హ్యాంగ్ అవుతుంది. ఒక అతను మొబైల్ ఇచ్చాడు పాపం, అది హ్యాంగ్ అవుతుంది. నేను మళ్ళీ గబగబా నా ఫోన్ దగ్గరికి వచ్చేసరికి లక్కీగా ఏంటంటే నేను డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ నెంబర్లు ఉన్నాయి సార్. ఈ కర్నూలు ఎస్పీ గారిది అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారిది. నేను వెంటనే కాల్ చేయగానే ఫస్ట్ రింగ్ కే లిఫ్ట్ చేశారు సార్. సార్ ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి, నా భయం ఏమీ లేదు సార్. లోపల ఇంకా పెద్ద ట్యాంకర్ ఉంటది కదా సార్, అది పేలిందంటే ఇదంతా బ్లాక్ అయింది సార్. అంటే మీరు ఫస్ట్ చూసేటప్పటికి ఇంకా బస్సు పూర్తిగా మంటల్లోనే ఉంది సార్, ఇంకా కాలుతుంది సార్, పెద్దగానే వస్తున్నాయి సార్ మంటలు. అప్పటికి ఎంతమంది ఉన్నారు హైమారెడ్డి గారు బయట మీరు వెళ్ళేటప్పటికి? బయట అంటే అప్పటికి ఒక 6గురిని కారులో పంపించడం జరిగింది సార్, ప్రైవేట్ వెహికల్ లో. అందులో పాప కూడా ఉంది. ఇంకా బయట ఉన్నారు, ఏడుస్తున్నారు సార్. నాకైతే ఎవరికైనా అంతే కదా, బ్రెయిన్ అంతా స్ట్రక్ అయిపోయింది. ఏదోటి చెయ్యాలి అనేది. కాకపోతే లక్కీ ఏంటంటే నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏదైనా చేస్తారని ఫైర్ వాళ్ళు వచ్చి ఆఫ్ చేశారు. ఫైర్ వాళ్ళు వచ్చి అదంతా ఆఫ్ చేశారు సార్. మెయిన్ ఒక్కటే ఒక బాధ ఏంటంటే సార్, ఎంటర్టైన్మెంట్ కి వీడియోలు తీసుకున్నాం పర్లేదు సార్, ఇన్ఫర్మేషన్ కి వీడియోస్ తీసుకున్నాం పర్లేదు సార్. శవాల మీద చిల్లరేరుకునే బ్యాచ్ సార్, అప్పుడు కూడా వీడియోలు, సెల్ఫీ వీడియోలు తీస్తున్నారు సార్. ఇది మన ఫ్యామిలీకి వస్తుంటే ఏంటి అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటి పనులు చెయ్యరు సార్. సో ఐ అప్రిషియేట్ యూ హైమారెడ్డి గారు. అంటే ఆ టైంలో మీరు ఆగి ఏం సహాయం చేయగలుగుతాం అని ప్రయత్నం చేసి మీ వరకు ఎంత వీలైతే అంత చేశారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఏబిఎన్ తరపు నుంచి అభినందిస్తున్నాము. అయితే ఆ టైంకి అక్కడ ఎవరన్నా మాట్లాడితే అంటే కరెక్ట్గా ఏం జరిగిందో ఎవరన్నా చెప్పగలుగుతున్నారా? చాలా ఎంత స్పీడ్ లో బస్సు వెళ్తూ ఉండొచ్చు? సుమారు బైకర్ ని గుద్దేసిందా? ఎట్లా? బైక్ అతన్ని కొట్టేశాడు సార్. బస్సే బైక్ ని గుద్దింది సార్. అంటే ఆ శవం ఎక్కడో దూరంగానే అంటే వెనక్కి పడిపోయింది సార్, కార్నర్ లో. బైక్ అతను, నాకు తెలిసి బైక్ అతనైనా గుద్దుండాలి, లేదా బైక్ అతన్ని బస్సోడు ఎందుకు గుద్దుండాలంటే ఈ బైక్ అతను అడ్డుగా వచ్చుంటే స్పీడ్ కంట్రోల్ చేసాక తగిలేసింది సార్ నాకు తెలిసి. అయితే ఏమైంది, బైక్ మేంచి అతను పడిపోవడం చచ్చిపోవడం రెండే అయిపోయినాయి. ఈ బైక్ బస్సు కిందకి వెళ్ళిపోయింది సార్. బస్సు కిందకి వెళ్ళిపోయి పెట్రోల్ లీక్ అయింది సార్. పెట్రోల్ లీక్ అయ్యి వెంటనే మంటలు అంటుకున్నాయి సార్. సో ఇప్పుడు ఇమీడియట్ గా ఆ బైకర్ ను గుద్దిన వెంటనే డ్రైవర్ అలర్ట్ అయ్యి ఉండి ఇమీడియట్ గా బస్ ఆపి దింపే ప్రయత్నం చేసి ఉంటే, అంటే హైడ్రాలిక్ సిస్టమ్ ఏదో లాక్ అయింది, డోర్ కూడా ఓపెన్ అవ్వలేదని చెప్తున్నారు. బట్ డ్రైవర్ ఏదో ప్రయత్నం చేస్తుంటే ఇంత దారుణమైన ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదేమో. అంతే కాదు సార్, ఇతను వచ్చే స్పీడ్ కి అతను సడన్ యాక్సిడెంట్ వల్ల నాకు తెలిసి ఇతను ఆపలేక